రేవంత్ రెడ్డి ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని ఏమంటాడు? ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఏదో వైట్ పేపర్ సబ్మిట్ చేసిండ్రు. మనకు అంటే మనకు వచ్చిన రాబడికి ఇంకా మన ఖర్చులకు మోర్ దెన్ 20% డిఫరెన్స్ ఉంది అని క్లియర్గా ఆ వైట్ పేపర్లో రాసిండు. మన డెప్స్ 5 లక్షల కోట్లు కాదు, 6,71,00,000 కోట్లు, 6,71,000 కోట్ల దాకా ఉన్నది అని క్లియర్గా వైట్ పేపర్లో ఇచ్చినప్పుడు మీరు ఏ ప్రాతిపదికన ఇష్టారాహిత్యంగా ఇష్టం వచ్చినట్టు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, లేకపోతే ఒక టెర్రర్ స్పాన్సర్ చేసే ఆర్గనైజేషనా, లేకపోతే ఇనిషియేషన్ ఇచ్చే ఆర్గనైజేషనా, మీరు మీ బ్యాక్గ్రౌండ్ చేసుకోకుండా మీరు తెలంగాణను ఒక హోమ్ డిపార్ట్మెంట్ యూజ్ లేకుండా, ఒక ఏజెన్సీస్ యూజ్ లేకుండా, వాళ్ళు చెప్పింది కూడా వినకుండా మీరు ఎట్లా ఫండింగ్ ఇస్తారు? భారతదేశంలో సెక్యులరిజం అంటే ఇదేనా? భారతదేశంలో టెర్రరిజం కి జీరో టాలరెన్స్. వి ఫాలో అ జీరో టాలరెన్స్ పాలసీ ఫార్ టెర్రరిజం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ టుకడే గ్యాంగ్ అనేది ఏమి చేయాలనుకుంటున్నారు? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పాలి. ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూ చేసిన ఎక్స్పెండిచర్ ని వాపస్ తీసుకొని ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ మూలాలను రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మీ ఏజెన్సీల ద్వారా వాళ్ళను కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేపించిన తర్వాత మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. కానీ దానికన్నా ముందు ఒక దేశం అంటే కొన్ని దేశాలు ఈ ఆర్గనైజేషన్ మీద ఎందుకు బ్యాన్ విధించాయి, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బ్యాన్ విధించాయి? టెర్రర్, gates of terror, that is the word used by Saudi Arabia. Tablighi Jamaat is a gateway for terror. That is the language used. Inta gattiga oka ఇస్లాం జన్మస్థలమైన దేశం ఇంత గట్టిగా వీళ్ళకు అగేన్స్ట్ ఎందుకుందో మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఎలా మీరు ఇస్తారో మీరు ప్రజలకు చెప్పాలి. అప్పటి వరకు మీరు ₹1 కూడా దీంట్లో నుంచి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికైనా కాంగ్రెస్కైనా తెలంగాణ ప్రజల తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కాషన్ చేస్తుంది, ఖబర్దార్ అంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఇది మీ పాకెట్ కాదు, ఇట్స్ నాట్ అ ప్రివీ పర్స్. సో అందుకోసము మీరు ఇవాళ వైట్ పేపర్ ఎట్లా ఇచ్చిండ్రో, ఎంత అనాలిసిస్ చేసి ఇచ్చిండ్రో, మీరు ఇప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టబోతుండ్రో. ఎందుకంటే ఎటువంటి మూలాలు లేని ఆర్గనైజేషన్ కి 3 కోట్లు ఇస్తారు.